గల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మీ పరిశుద్ధ పాదాల చెంతకు మేము వస్తూ ఉన్నాము. మేమెంత బలహీనమో మీరు ఎరుగుదురు ప్రభువా. మీ కృప అనుదినము మమ్మల్ని బలపరుస్తూ ఉంది. మీ మాట చేత మీరు మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నారు. మరొకసారి మీరు మాతో మాట్లాడండి. వ్యర్థుడును, నిష్ప్రయోజకును, బలహీనుడును ప్రభువా, మీ సిరువు చాటున మీ దాసును మరుగుపరిచి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును మాకు బయలుపరచమని, తద్వారా మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో మీ బలలో చేవేటుకు సహాయం చేయవలసిందిగా యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క బోధనా పద్ధతిలో ప్రాముఖ్యంగా డిస్క్రిప్టివ్ వే ఒకటి ఉంటుంది, డిమాన్స్ట్రేటివ్ వే ఇంకొకటి ఉంటుంది. అంటే వివరణాత్మకమైన పద్ధతి. రెండవది మనం చూసినట్లయితే ఆయన కళ్ళ ముందు ఒకటి చేసి చూపిస్తూ బోధించేటటువంటి పద్ధతి. ప్రభు అనేక విషయాలని ఆయన బోధించాడు మనకి. ఆ బోధలో ప్రభు అనేకమైనటువంటి ఉపమానాలను వాడాడు. ఉపమానము, ఇది ఎలగోరీ అంటారు. అంటే మనకు అతి క్లిష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్ని వివరించడానికి, అందులో ఉన్న భావాన్ని మనకు తెలియచేయడానికి, మనకు బాగా తెలిసినటువంటి వాటిని ఉదహరిస్తూ వాటిని వివరించటం. ప్రభు ఇక్కడ వ్యవసాయ భాష మాట్లాడుతున్నాడు. ఏ భాష? అగ్రికల్చరల్ లాంగ్వేజ్. వ్యవసాయ భాషలో ఆయన హెవెన్లీ థింగ్స్ని, ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ విషయాల్ని బోధిస్తూ ఉన్నాడు. ఎలగోరీ అంటే ఎక్స్టెండెడ్ మెటఫర్ అంటారు. అంటే ప్రతి దాంట్లో ఒక ఆత్మీయ భావం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఈ విధమైనటువంటి ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు. 3 పోలికలు చాలా స్పష్టంగా ప్రభు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, తీగలు మీరు. ఈ 3 మాటలు మనకి ఏం కనిపిస్తూ ఉందంటే, ఆ రిలేషన్షిప్, ఆ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని ఆయన ఇక్కడ బిల్డ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదో మనకు చెప్పాలనుకుంటున్నాడు. ఆయన చెప్పాలనుకున్నటువంటి ఆ భావన మనకి వివరించడానికి ఆయన ఇక్కడ ఒక వ్యవసాయ భాషను ఉపయోగిస్తూ ఉన్నాడు. తన్ను తాను ఒక ద్రాక్షవల్లితో పోల్చుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుణ్ణేమో వ్యవసాయకుడు అని చెప్తున్నాడు. మన అందరినీ ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగలు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో మనము చూసినట్లయితే దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే, ఫలవంతమైన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఫలవంతమైనటువంటి జీవితం, ఫ్రూట్ఫుల్ లైఫ్, ద సీక్రెట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఫలభరితమైనటువంటి జీవితానికి సీక్రెట్ ఏంటి? ఆ విధంగా మనము ఫలభరితమైన జీవితము జీవించటము ద్వారా తండ్రి ఏ విధంగా మహిమపరచబడతాడు, మనము ఏ విధముగా ఆయనకి శిష్యులుగా ఈ లోకములో ఆయన్ని మనము ప్రతిఫలిస్తాము, చూపిస్తాము, అల్టిమేట్గా దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఏర్పాటు చేసుకొని నిర్ణయించి ఈ లోకంలో పంపించాడో ఆ విషయాల్ని వివరిస్తూ ఉన్నాడు. సో ప్రాముఖ్యంగా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 2 విషయాలు స్పష్టమైపోయినాయి. ఆయన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు. ఇంతకీ మనం ఎవరంటే తీగలు. ఈ తీగల్లోనే నానా రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఏంటో చూద్దాం ఈరోజు. ఓకే, 2వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. 2వ వచనాన్ని ఒకసారి మీరు అందరూ చదవండి. చదివి అందులో ఎన్ని రకాల తీగలు ఉన్నాయో చెప్పండి. ఓన్లీ 2వ వచనమే. 2వ వచనం అందరూ చదవండి. అందులో ఎన్ని రకాల తీగలు ఉన్నాయి? ఫలింపని తీగే, ఫలించు తీగే, పనికిరాని తీగే. అంతేనా? ఇంకేమైనా ఉందా? వావ్, వెరీ గుడ్. 4 రకాల తీగలు ఉన్నాయి. ఒకటి ఫలించని తీగే, రెండవది ఫలించు తీగే. ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలించవలనని,
మరి ఎక్కువగా ఫలించు తీగే. ఈ ఫలించినది మరి ఎక్కువగా ఫలించాలంటే అందులో ఇంకొక రకము తీగ ఉంది, పనికి రాని తీగే. ఆ పనికి రాని తీగలను తీసివేయాలి. ఇట్ టాక్స్ అబౌట్ 4 different branches in this vine. బ్రాడ్గా 2 కేటగిరీస్ చేయొచ్చు, ఫలించు తీగే, ఫలింపని తీగే. ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలించాలి అనేది దేవుని యొక్క ఆశ. అది మరి ఎక్కువగా ఫలించాలి అంటే అందులోని పనికిరాని తీగలను తీసివేయాలి అనేది ఆయన యొక్క చేసే ప్రక్రియ. మొట్టమొదటిగా ఫలింపని తీగను గురించి మనం ఆలోచించేద్దాం. నాలో ఫలించని తీగే అంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ ఫలించని తీగే ఎక్కడ ఉందంట? ఆయనలోనే ఉంది. నాలో ఫలించని తీగెను. చూసారా ఆ మాటని చూడండి. నాలో ఫలింపని తీగెను ఆయన తీసి పారివేయను. ఆయనలో ఫలించని తీగ ఏంటి? ఆయనలో ఉండి కూడా ఫలించకుండా ఉండడానికి అవకాశం ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఏ రకమైనటువంటి తీగలు ఎవరిని ఉద్దేశించి, ఏ రకమైనటువంటి ప్రజల గురించి ఈ యొక్క మాటని ఆయన బోధిస్తా ఉన్నాడు? ఎందుకంటే తీగలు మీరు అన్నాడు. తీగలు మీరు అన్నప్పుడు యాక్చువల్గా కాంటెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఈ మాటలు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రభు 12 మంది శిష్యులతోటి. ఎందుకంటే యోహాను సువార్త మనము 12వ అధ్యాయం మొదలుకొనే ఆయన చివరి ఆ యొక్క గడియల గురించి, యేసు ప్రభు తన శిష్యులతో చివరి ఆ యొక్క దినాలు, చివరి గడియలు గడిపినటువంటి సందర్భాల గురించి యోహాను రాశాడు. అంటే 21 అధ్యాయాల్లో ఆల్మోస్ట్ ఆయన ఒక 40% ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ దేనికి కేటాయించాడంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క చివరి దినాలు, ఇంకా చెప్పాలంటే ఆఖరి రోజు, లాస్ట్ డే, ఆ రోజు జరిగినటువంటి విషయాలు. యేసు క్రీస్తు ప్రభు వారు తను ఈ భూమిని విడిచి వెళ్తున్న టైంలో ఆయన సిలువకు ముందు తన శిష్యులను కూర్చోబెట్టుకొని వారికి బోధిస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకో తెలుసా? ఆ 12 మంది అపోస్తలులు ఎవరిని సూచిస్తా ఉన్నారంటే సంఘాన్ని. దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి ప్రతినిధులు వారు. వారితో ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఈరోజు మనతో కూడా అవే సంగతులు మాట్లాడుతున్నట్టు లెక్క. ఎందుకంటే రేపొద్దున సంఘానికి ప్రాతినిధ్యం వహించేవారు వారే. ఇక్కడ అంటున్నాడు మీలో ఫలించని తీగే. ఫలించినటువంటి ఈ యొక్క తీగే మనము చూసినట్లయితే ఆయనలో ఉండి కూడా, ఆయనతో ఉండి కూడా ఫలించకుండా ఉన్నటువంటి అవకాశము ఏంటి అన్నప్పుడు ఒకటే ఆధారము, ఒకటే సూచన మనకు కనిపిస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ పీపుల్ లైక్ జూడస్ ఇస్కరియోత్. జూడస్ ఇస్కరియోత్. ఈ ఇస్కరియోతు యూదా ఆయనతోనే ఉన్నాడు, కానీ ఆయన ఎరగనవాడుగా ఉన్నాడు. ఆయనతోనే ఉన్నాడు కానీ ఆయన్ని ఎరగని వాడుగా ఉంటూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా చెట్లను చూసారా? ఆ చెట్లలో కొమ్మలన్నీ పచ్చగా ఉంటాయి, అవి చక్కగా పూత పోస్తుంది, తర్వాత అవి ఫలించే టైంలో ఫలిస్తూ ఉంటాయి. కానీ ఆ చెట్టుని అంటుకొని ఇంకొక కొమ్మ ఉంటుంది, అది ఎండిపోయి ఉంటుంది. ఈ కొమ్మ ఎక్కడుంది? చెట్లోనే ఉంది. మరి ఈ కొమ్మ ఎందుకని జీవిస్తూ లేదు? ఈ కొమ్మలోనికి జీవం ఎందుకు రావట్లేదు? చెట్టునే ఉన్నటువంటి ఈ కొమ్మ ఎందుకు ఎండిపోయింది? ఇంగ్లీష్ భాషలో 2 పదాలు ఉపయోగిస్తారు, యూనియన్ అండ్ కమ్యూనియన్ అని. యూనియన్ అంటే ఏంటంటే వాళ్ళతో ఉండుట, కమ్యూనియన్ అంటే అర్థమైంది తెలుసా? వారిలో ఉండుట. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తిగా లేడు. ఇంకా చెప్పాలంటే నేను యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుదును అని చెప్పే గ్రూపులో ఉన్నాడు, కానీ యేసు ప్రభు నేను వారిని ఎరుగుదును అని చెప్పే గ్రూపులో లేడు. ఈ భూమి మీద చాలా మంది అంటారా యేసు ప్రభు నాకు తెలుసు అంటారంట. ఐ నో జీసస్ క్రైస్ట్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది ప్రాముఖ్యమైన సంగతి కాదు. ఇప్పుడు యేసయ్య చెప్పాలి ఐ నో యు అని, నేను అతన్ని ఎరుగుదును అని. వీరిని ఏమంటారంటే ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ అంటారు. అంటే అర్థమేంటి తెలుసా? క్రైస్తవులమని కేవలము చెప్పుకునే గ్రూపు. వారు విశ్వాసులు అనే పేరు ఉన్నది, కానీ వారిలో విశ్వాసము ఉండదు. క్రైస్తవులు అని చెప్పుకుంటా కానీ క్రీస్తు ప్రభువు ఉండడు. తిరిగి జన్మించిన అనుభవము, రక్షణ, మారు మనస్సు,
నీతిమంతులు, ఉదయం మనం చూసాము, నీతిమంతులుగా తీర్చబడుట, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేనే లేదు అన్న. అలా ఉండి కూడా గుంపులో ఉండడానికి అవకాశం ఉందంటారా? అవకాశం ఉందంటారా? ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యూదా. యూదా అంట బయటికి వెళ్ళి సువార్త చెప్తున్నాడట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరిద్దరిని పంపించాడు కదా. ఆ ఇద్దరిద్దరిని పంపించినప్పుడు వారిలో ఎవరున్నారు? యోధా కూడా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా వెళ్ళి దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అనే సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన సువార్త విని మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళారట. మరి యోధా ఎక్కడికి వెళ్ళాడు? యేసు నామమున దయ్యాలు వెళ్ళగొడతా ఉంటే దయ్యాలు వణికి పారిపోతా ఉన్నాయట. తర్వాత ఆ దయ్యాలు ఆ సాతాండి వెళ్ళ దూరాడు. He became the dwelling place of Satan instead of Christ. సాతాను వాడిలో ప్రవేశించెను. చీకట్లో ఉన్న అనేక మందిని జీవపు వెలుగులోనికి నడిపించడానికి జీవపు సువార్తను ప్రకటించాడు. అనేక మంది అది విని వెలుగులోకి వచ్చాడు. అయితే ఇస్కరియోతు యూదా ఆ చెరక పుచ్చుకొని బయటికి వెళ్ళాను. అప్పుడు అది రాత్రి. He went into the darkness. He preached the gospel and he did miracles and wonders. He drove away demons. అయితే వాడు అపవాది, దొంగ, ద్రోహి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక గుంపు ఉన్నారు. వారందరూ ఏమంటున్నారో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము చదవండి. మేము మీ నామమున దయ్యములు వెలకొట్టలేదా? ఇంకేమంటున్నారు? అనేకులు నన్ను చూచి 22వ వచనము, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెలగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే అంటే ఏంటి చెప్పండి? ప్రభు ముందే నిలబడి మేము ఇది చేయలేదా, ఇది చేయలేదా, ఇది చేయలేదా అని అంటున్నారంటే ఏంటి అర్థం? చేశారేనా చేయలేదేనా? ప్రవచింపలేదా అంటే ఏంటి? ప్రవచించారు. అద్భుతములు చేయలేదా అంటే ఏంటి? చేశారు. దయ్యములు వెలగొట్టలేదా అంటే ఏంటి? వెలగొట్టారు. వీళ్ళనుకుంటున్నారు మీ నామమున, ప్రభువు నామమున మేము అద్భుతములు చేశాము, ప్రవచనాలు చెప్పాము, దయ్యములను వెళ్ళగొట్టలేదా అని అక్కడ నిలబడి అంటుంటే ప్రభు ఏమంటున్నాడండి? అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమములు చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అక్రమములు చేయవారులారా నా యొద్ద నుండి పొండి. సింపుల్గా 2 మాటలు చెప్పాలంటే ఇక్కడ అనేక మంది వచ్చి ఏమంటారు తెలుసా? ప్రభువా మేము మిమ్మల్ని ఎరుగుదుము అంటుంటే ప్రభు అంటున్నాడు నేను మిమ్మును ఎరుగను, నేను మిమ్మల్ని ఎరగను. అక్రమములు చేయవారులారా బయటికి పోండి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తమును చేయవాడే. తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసా? అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. తన కుమారుడైన క్రీస్తు ప్రభువు నామమున ఇదిగో రక్షణార్థమైన మారు మనస్సు కలిగినటువంటి విశ్వాసము పొందుకోవాలని. అదే కాంటెక్స్ట్ ఒకసారి ఆలోచన చేస్తే శిష్యులందరూ కూడా వెళ్ళారు. ఆ యూదయ ప్రాంతంలో యెరూషలేం ప్రాంతం అంతా తిరిగి దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, సూచకకార్యాలు చేశారు. ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు చిన్నపిల్లలు వచ్చినట్లుగా. వస్తే వాళ్ళందరూ బబులింగ్ జాయ్తో ఉన్నారు, ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. వచ్చి చెప్తున్నారు, ప్రభు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచకకార్యాలు జరుగుతున్నాయి. ఇక అసలు మేము వాక్యం ప్రకటిస్తూ ఉంటే రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ప్రలాపిస్తూ ఆత్మలు రక్షించబడతా ఉన్నారు. ఓ ఎంత అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడండి? దయ్యములు వణుకుచున్నవని కాదు, మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవని దాన్ని బట్టి మీరు సంతోషించండి. ప్రియమైన వారులారా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో
రక్షణార్థమైన మారు మనస్సు గురించి ఎవడు మాట్లాడట్లా. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచికార్యాలు జరుగుతున్నాయి. ఆడి టచ్ అంటే కింద పడ్డాడు, ఆడికి కళలు వచ్చినాయి, వీడికి దర్శనాలు వచ్చినాయి, ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు. ప్రధాన యాజకుడైనటువంటి అన్నా కూడా ప్రవచనం చెప్పాడు. ఏమని? అందరూ నశించుట కంటే అందరి కొరకు ఒకడు చనిపోవుట మేలు. ఎవరి ప్రవచనం అది? ప్రభువారి గురించి. అంతేకాదు, హేరోదు కూడా చెప్పాడట, ఇది దైవస్వరమే కానీ మానవుని యొక్క స్వరము కాదు. అక్కడే పురుగులు పడి చచ్చాడు. దయ్యాలు కూడా చెప్తున్నాయి, వీరు సర్వోన్నతులకు దేవుని సేవకులు, వీరు రక్షణ మార్గాన్ని మీకు ప్రకటిస్తారని ఫిలిప్పి పట్టణంలో. పౌలు అన్నాడు, చుప్, దయ్యాల సాక్ష్యము అక్కర్లేదు. దయ్యాల సాక్ష్యం వల్ల ఎవడు మారు మనసు పొందడు. ఐ న్యూ నో నాట్, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను. అక్రమములు చేయవారులారా నా యొద్ద నుండి పోండి. మొదటి గుంపు దేవుని ఎరగని వారు, ఎరిగామని చెప్పుకుంటారంతే. నామకార్థమైనటువంటి భక్తి. క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి మేము క్రైస్తవులమని చెప్పుకునేవారు. చిన్నప్పటి నుంచి మేము చర్చికి వెళ్ళాం కాబట్టి ఇక చర్చ్ అంతా మాదే అని చెప్పుకునేవారు. బైబిల్ను కవర్ టు కవర్, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మేము వల్లించగలము కాబట్టి మేము రక్షించబడ్డామని చెప్పుకునేవాళ్ళు. యు మే బీ ఇన్ ద గ్రూప్, యు మే బీ ఇన్ యూనియన్, బట్ ఆర్ యు ఇన్ కమ్యూనియన్? ఇది కమ్యూనియన్ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఇది కమ్యూనియన్ టేబుల్. ఈ టేబుల్లో, ఈ యొక్క బల్లలో, రొట్టెలో ద్రాక్షరసమందు మనం చేవేస్తున్నప్పుడు ఏమన్నా చెప్తున్నామో తెలుసా? ఆయన శరీరములోను ఆయన రక్తములోను మనము పాలివారము, పార్టేకర్స్. వి బికమ్ వన్. ఆయన శరీరములో మనం అంగమైపోయాము. ఆయన యొక్క రక్తము ద్వారా మనము విమోచించబడి నిబంధనలోనికి వచ్చినటువంటి వారము. న్యూ కవెనెంట్. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద కవెనెంట్ అండ్ వీఆర్ వన్ విత్ జీసస్ క్రైస్ట్, పార్ట్ ఇన్ ద బాడీ. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. అది జ్ఞాపకం చేస్తున్నామంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుద్ధానములతో మనల్ని మనము ఏమి చేస్తున్నామంటే ఐడెంటిఫై చేసుకుంటున్నాము. ఆయనలో మనము ఒకరముగా ఐడెంటిఫికేషన్ అంటాం దాన్ని. అది లేకపోతే ఆయన అంటాడు కదా, నీవెవరు నాకు తెలియదు. ఫలించని ప్రతి తీగే అది ఎన్నటికీ ఫలించడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? అది ద్రాక్ష వల్లిలో ఉన్నట్టు ఉంది, కానీ ద్రాక్ష వల్లిలోని జీవము దాంట్లోనికి ఎన్నడూ రాదు. కొంతమంది వారే అడ్డుపడతా ఉంటారు, లోతుల్లోకి వెళ్ళరు. లోతు లేని లోతుల్లాగా అక్కడే ఉంటారన్నమాట. ఒడ్డున కట్టినటువంటి పడవను మీరు ఎప్పుడైనా చూసారా? సముద్రపు ఒడ్డున దాన్ని లాగి ఒక పోలు కట్టి ఒక తాడుతో కట్టేస్తారు దాన్ని. ఆ పడవ కూడా ఇలా ఊగుతూనే ఉంటుంది. ప్రయాణం చేస్తున్న పడవ కూడా ఇలా ఊగుతూనే ఉంటుంది. ఈ పడవ ఎందుకు ఊగుతుంది? అలలు వచ్చి దాన్ని తాగుతున్నాయి కాబట్టి ఒకసారి అట్లా ముందుకంటది, అట్ ద సేమ్ టైం అదే స్పీడ్తో వెనక్కంటది. ఎక్కడుంది అంటే అది అక్కడే ఉన్నది. ఎందుకో తెలుసా? అది లోతులోకి వెళ్ళదు. ఒడ్డున ఉండడానికే ఇష్టపడతారు. అనేక మంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, వారు ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళకపోవడానికి కారణం వాళ్ళే. దే డోంట్ వాంట్ టు గో. ప్రభువుకి సంపూర్ణమైన సమర్పణలోనికి రారు. కొన్ని అడ్డుపడతాయి. ట్యాప్ ఉంది, ట్యాంక్ నిండా వాటర్ ఉన్నాయి, కానీ ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ రావట్లా. ట్యాంక్లో వాటర్లో లేవా అని వెళ్ళి చూస్తే ఫుల్ ట్యాంక్ ఆఫ్ వాటర్ ఉంది. మరి బయటికి ఎందుకు వాటర్ రావట్లేదండి? ఆ ఫ్లోని అడ్డుకునేటువంటి ఏవో అడ్డున్నాయి, వాటిని తీసేయట్లేదు. నీ జీవితంలో ఏమి అడ్డుగా ఉన్నాయి ఈరోజు? ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకోకపోవడానికి ఆటంకంగా ఉన్నవి. ఇది ఒక్కటేలా అనుకుంటున్నావేమో. దైవజనుడు PC వర్గీస్ గారు
ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉంటే జాన్ అన్న నేను తర్జుమా పరిచర్య చేసేవాళ్ళం. ఎన్నో వాక్య సత్యాలని ప్రభు ఆయన ద్వారా మాకు నేర్పించాడు. అందులో ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు, జాగ్రత్తగా వినండి. ఒక ఇంట్లో వెళ్ళి స్విచ్ ఆన్ చేయగానే టప్ అని పేలిపోయి లైట్లన్నీ ఆగిపోయినాయట. లైట్లన్నీ ఆగిపోయినాయి ఏంటి? బయట కరెంట్ ఉందా? కరెంటు ఉంది. సప్లై బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మీటర్లో కరెంట్ వస్తుందా? బాగానే ఉంది. స్విచ్లు అన్నీ బాగానే పనిచేస్తాయి, అన్నీ బాగానే పనిచేస్తాయి. వైరింగ్ బాగా కాలిపోలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. వెంటనే ఏం చేస్తాడంటే ఆహా ఓకే అని చెప్పేసి మరలా ఫ్యూజ్ ఎగిరిపోయింది కదా, ఫ్యూజ్ తీశాడు, మళ్ళీ ఫ్యూజ్ వేస్తాడు, ఫ్యూజ్ పెట్టి మరలా స్విచ్ ఆన్ చేశాడట. మళ్ళీ టప్ మన ఫ్యూజ్ ఎగిరిపోయింది, లైట్లన్నీ ఆగిపోయినాయి. మరలా ఫ్యూజ్ వైర్ తీశాడు, కాలిపోయి ఉన్నది, మరలా ఫ్యూజ్ వైర్ వేసాడు, ఇంకొంచెం గట్టిది వేసాడు, 2-3 ప్యానల్ చేసి మరలా ఫ్యూజ్ వేసి మరలా పెట్టి స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ టప్ అని పేలిపోయిందంట. ఎన్నిసార్లు ఫ్యూజ్ వైర్ వేసినా ఫ్యూజ్ కొట్టేస్తూ ఉంది, కరెంటు లోపలికి రావట్లేదు. ఏంటి ఆ సమస్య అని చూస్తే, ఎక్కడైతే ఆ బల్బు పెట్టాడో అక్కడ హోల్డర్ ఉంటుంది కదా, ఆ హోల్డర్లో ఏముంటాయి? 2 పిన్స్ ఉంటాయి కదా, అవి హోల్డ్ చేసేవి. అక్కడట ఒక నాణెము, ₹1 నాణెము అడ్డుపడిందంట. అదేం చేస్తుందంటే ఈ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్స్ రెండింటిని కనెక్ట్ చేస్తుంది, షార్ట్ అయిపోతుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. మరలా వైర్ వేస్తున్నాడు, స్విచ్ ఆన్ చేస్తున్నాడు, షార్ట్ సర్క్యూట్. మరలా వైర్ వేస్తున్నాడు, స్విచ్ చేస్తున్నాడు, షార్ట్ సర్క్యూట్. కారణం ఏంటంటే అడ్డుపడినటువంటి ఆ నాణ్యాన్ని తీయట్లా. అది తీయకుండా నువ్వు కొన్ని 1,00,000 సార్లు వేసినా కానీ ఫ్యూజ్ కొట్టేస్తానే ఉంటుంది. లైఫ్, జీవము, కరెంట్, సామర్థ్యము లోపలికి ఇక ఫ్లో అవ్వదు. ఎంత కాస్ట్లీ బల్బులున్నా, ఎంత కాస్ట్లీ వస్తువులున్నా, ఎంత అద్భుతమైన ఏసీ ఉన్నా, ఎంత మంచి ఫ్రిడ్జ్ ఉన్నా, ఎంత మంచి వస్తువులున్నా కానీ అవి పని చేయవు, అవి నిరుపయోగంగా పడుంటాయి. ఎందుకంటే ఫ్యూజ్ అవుట్. ఫ్యూజ్ అవుట్కి కారణం ఏంటో తెలుసా? డిస్కనెక్ట్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అడ్డుపడుతుంది ఏదో ఇక్కడ. ముందు ఆ కాయిన్ బయటికి తీసేస్తే, ఫ్యూజ్ వేస్తే చక్కగా ఫ్లో అవుతుంది. డిస్కనెక్టెడ్. మొదటి రకము ప్రభు చెప్తుందండి తెలుసా, దాని యొక్క గమ్యం ఏంటో తెలుసా? ఒకవేళ కనుక అది ఫలించిన తీగగానే ఉంటే అది బయట పారవేయబడును. చాలా భయంకర మాట అది. అది బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు పోగు చేసి దాన్ని కాల్చి అగ్నిగుండము. మారు మనసు లేకుండానే మందిలో కూర్చొని, మారు మనసు లేకుండానే మందలో చేరిపోయి, మారు మనసు లేకుండానే ఇదిగో నేను కూడా ప్రభుని ఆరాధిస్తున్నాను, నేను కూడా పాటలు పాడుతున్నాను, నేను కూడా అన్నీ చేస్తా ఉన్నాను అని ఒకవేళ మనల్ని మనం మోసం చేసుకుంటే ఒక రోజు వస్తుందట, బయట పారవేయబడును, అది ఎండిపోవును. ఏం చేస్తారు చెప్పండి? మీరు ఇప్పుడే దాన్ని గ్యాస్ స్టవ్లు అన్నీ వాడుతున్నారు, కానీ మాది చిన్న పల్లెటూరు, కుగ్రామం. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా మమ్మీ, తర్వాత మా యొక్క ఇంటి చుట్టూ ఉన్నటువంటి మా బంధువులు వాళ్ళందరూ వారానికి ఒకసారి పని కట్టుకొని మరి వెళ్ళేవాళ్ళు. దేనికోసం? కట్టెల కోసం, పొయ్యిలో కట్టెల కోసం వెళ్ళి ఆ చెట్లకు ఎండిపోయినటువంటి ఆ యొక్క ఫలించినటువంటి ఎండిపోయినటువంటి ఆ కట్టెలన్నిటినీ కూడా ఏరుకొని వచ్చి ఎక్కడ పెడతారండి వాటిని? ఇదే ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, అది ఎండిపోవును, ఆ తర్వాత కాలిపోవును. మరి ఏం చేయాలంటే ఓన్లీ సొల్యూషన్ మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందు. ఆ అడ్డు తీసేయి, ఏవైతే అడ్డుగా ఉన్నాయో తీసేయి. ఈరోజు ఆయన జీవము నీలోకి రాని. నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. ఎండిపోతావు. ఎండిపోతే బయట పారవేయబడతావు. పారవేయబడుతుంది, కాల్చివేయబడుతుంది. దాని యొక్క గమ్యము అగ్నిగుండము. మొదటి రకము మారు మనస్సు లేని. దాని గురించినటువంటి బోధ కూడా ఉంది బైబిల్లో. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం 10వ వచనంలో, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి, లేనిడలా ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ద ప్రూఫ్ ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. చెప్పండి.
ద ప్రూఫ్ ఆఫ్ రిపెంటెన్స్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. మారు మనసు మనము పొందాము అంటానికి రుజువు ఏంటంటే మారు మనసుకు తగిన ఫలం. అది బాప్తిస్మిచ్చి యోహాను చెప్పే ఒకే ఒక మాట ఫైనల్గా. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి లేని ఎడలా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మారు మనస్సు పొందావంటే దానికి తగిన ఫలము అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను మారు మనస్సు పొందాను కానీ నేను ఫలించట్లేదు అంటే అది అబద్ధం అంటున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ రిపెంటెన్స్. మనం మారు మనస్సు పొందామంటానికి రుజువు మారు మనస్సుకు తగిన ఫలము. యేసు ప్రభువు కూడా అదే అంటున్నాడు. ఇదిగో 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఇది ఫలించట్లేదు, దీన్ని నరికి వేయము. పారబుల్ ఆఫ్ బ్యారన్ ట్రీ. ఆయన బతిమలాడుకుంటున్నాడంటే ఇంకొక సంవత్సరము అవకాశం ఇవ్వ. ఐ డోంట్ నో ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు అవకాశంగా ఇస్తా ఉన్నాడో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇంకొక సంవత్సరం అని ఆయన మనకి ఆయన కృపను ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనము ఫలించే కొమ్మలాగా ఉన్నామా? మారు మనసు పొందామా? లేని ఎడల వీఆర్ ఇన్ ద గ్రేటర్ డేంజర్. రెండవ గుంపులోకి వెళ్దాం. రెండవది ఫలించు తీగె. ఫలించేటటువంటి ఈ యొక్క తీగె సీక్రెట్ ఏంటంటే అది ఆయనలో నిలిచి ఉన్నది. నాలో నిలిచి ఉంది. అబాయిడ్ ఇన్ మీ. అబాయిడ్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. మొదటి గుంపు వినని వాళ్ళు కాదు, విన్నవాళ్లే, కానీ ఏమి లేదు, విధేయత లేదు. మొదటి గ్రూప్ ఎవరంటే ఇసుక మీద కట్టిన వారు. ఏమైపోయింది? అది పడిపోయింది. ఈ నా మాటలు విని దాని చొప్పున చేయనివాడు, ఈ నా మాటలు విని దాని చొప్పున చేయువాడు. 2 గుంపులు, 2 దారులు చెప్పాడు, 2 గుంపుల గురించి చెప్పాడు, 2 చెట్ల గురించి చెప్పాడు, ఇక్కడ 2 తీగల గురించి చెప్తున్నాడు. కానీ మెసేజ్ ఒకటే, వింటున్నావు కానీ విధేయత లేదు. ఈ నా మాటలు విని దాని చొప్పున చేయువాడు ఎవరో తెలుసా? నాలో నిలిచి ఉండేవాడు. ఆయనలో మనము నిలిచి ఉన్నప్పుడట ఆ జీవము ఆయనలోకి వస్తుంది. నిజానికి ఆయనలో మనము నిలిచి ఉండడానికి ఆయన ఏమి చేస్తాడో తెలుసా? దీన్ని పౌలు భక్తుడు రోమా 11లో వివరిస్తున్నాడు. నేను చెప్తాను వినండి. మనమట ఒకప్పుడు అడవి ఒలివ కొమ్మ లాంటి వాళ్ళమట. అడవి ఒలివ కొమ్మలు, వైల్డ్ బ్రాంచెస్. అలాంటి కొమ్మలని ఆయన నరికి నాణ్యమైనటువంటి ఆ ద్రాక్షవల్లితో ఆయన మనం ఏం చేశాడు? అంటుకట్టాడు. అంటుకట్టే ప్రక్రియ మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే అక్కడ ఏమి జరుగుతుందో తెలుసా? 2 చోట్ల కట్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి, అంటు కట్టవలసినటువంటి తీగను కట్ చేయాలి. రెండోది, అంటు కట్టే చెట్టును కూడా కట్ చేయాలి. యేసు క్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి అయితే ఆ నిజమైన ద్రాక్షవల్లితోటి ఇదిగో అడవి ఒలివ కొమ్మనేటువంటి వైల్డ్ నేచర్ కలిగినటువంటి ఈ కొమ్మని తండ్రి అయిన దేవుడు, వ్యవసాయకుడు అంటు కట్టడానికి తన కుమారుని కోశాడు సిలువ మీద. ఆ సిలువ మీద ఆయన కోయకపోతే ఆయనతో అంటు కట్టబడడానికి మనకు అవకాశమే లేదు. ఆ విధముగా పుల్లని మామిడికాయలు కాసే చెట్టు లాంటి మన బ్రతుకులని తీయని బంగిలిపల్లి ఆ యొక్క చెట్టు లాంటి యేసయ్యతోటి అంటు కట్టాడు. స్వాభావికముగా మనము పుల్లని కాయలు కాసే వాళ్ళమే, స్వాభావికంగా అడవి స్వభావం కలిగిన వాడమే, స్వాభావికముగా మనము ఇదిగో ఆ చేదైనటువంటి కాయలు కాసే స్వభావం కలిగిన వారమే. అయితే ఈ నాణ్యమైనటువంటి ఈ చెట్టులో ఆయన మనల్ని అంటు కట్టడం ద్వారా ఏమవుతుందో తెలుసా? ఈ బయట కొమ్మ చెట్టులో కొమ్మ అయిపోతుంది, చెట్టులో భాగమైపోతుంది. చెట్టు యొక్క సారము, చెట్టు యొక్క జీవము, చెట్టు యొక్క స్వభావము ఆ కొమ్మలోనికి వెళ్ళి ఇప్పుడు ఈ పుల్లని కాయలు కాసే ఈ కొమ్మకు కాస్త తీయని బంగినిపల్లి కాయలు కాస్తాయి. అది ఈ వ్యవసాయకుడు చేసింది. నా తండ్రి వ్యవసాయకుడు అన్న మాటలో అక్కడ అర్థమేంటి తెలుసా? హీ గ్రాఫ్టెడ్ అస్. మనల్ని అంటుకట్టాడు. అంటు కట్టడం కోసము తన కుమారుని సిలువ మీద ఆయన అప్పగించాడు, కోశాడు. అందుకని అంటున్నాడు, నాలో మీరు నిలిచి ఉండండి, నేను మీలోనూ నిలిచి వస్తాను. నాలో నిలిచి ఉన్నటువంటి తీగె ఫలిస్తుంది.
ఏంటి అండి ఈ ఫలము అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, చెట్టు యొక్క స్వభావమే చెట్టు యొక్క ఫలము. చెప్పండి ఏంటి? చెట్టు యొక్క స్వభావమే చెట్టు యొక్క ఫలము. ఇందాక మనం చదివామే మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఆ వాక్య భాగంలో ప్రభు అన్నాడు, మంచి చెట్టు ఏదో కాని చెట్టు ఏదో దేనిని బట్టి తెలుస్తుంది? దాని ఫలమును బట్టి. బై ఇట్స్ ఫ్రూట్ ద ట్రీ ఈజ్ ఐడెంటిఫైడ్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అది మంచి చెట్ట కాని చెట్ట అనేది దాని ఫలమును బట్టి మనం గుర్తించగలమన్నాడు. అంటే ఫలము అనేది ఏమి చూపిస్తా ఉందంటే చెట్టు యొక్క స్వభావము. మనం ఇప్పుడు ఏ చెట్టులో వచ్చాము? యేసుక్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్ష వల్లిలోనికి కొమ్మలుగా అంటుకట్టబడ్డాము. స్వాభావికముగా శరీర కార్యాలు అనే ఫలము ఫలించే మనము ఇప్పుడు యేసుక్రీస్తులో అంటుకట్టబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావము అయినటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము అనేటువంటి ఫలమును ఫలిస్తాము. ఏ విధంగా? స్వాభావికముగా. ఎందుకో తెలుసా? కొమ్మ ఫలించడానికి కష్టపడదు. అది చేయాల్సినంత ఒక్కటే, నిలిచి ఉండుట. దట్స్ ఆల్. నిలిచి ఉండు. ఆయనలో యూనియన్ అండ్ కమ్యూనియన్. ఆయనతో ఉండు, ఆయనలో ఉండు. ఆయన జీవం నీలోకి వస్తుంది. అందుకనే క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక మీదట శరీరమందు జీవించు ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న తన కుమారుని యందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తా ఉన్నాను. ఇట్స్ నాట్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ అండ్ త్రూ మీ. అది కొమ్మ. సీక్రెట్. నిజమైన ద్రాక్షవల్లి, ఆ నిజమైన ద్రాక్షవల్లి యొక్క సుగుణాలు, ఆ గుణాలన్నీ కూడా ఈ కొమ్మలో నుంచి వెళ్ళి ఫలముగా ఫలిస్తాయి. అమ్మా, అయ్యా, మీరు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాల్లో ఎవరన్నా ఒక్కరన్నా మిమ్మల్ని ఆపి ఏమైంది నీకు, నీలో చాలా మార్పు వచ్చిందే అని ఎప్పుడైనా అడిగారా? మీ అంతకుముందు గయ్యాల్లాగా అరిసేదానివి ఇంత సౌమ్యంగా ఎలా అయ్యావు? అంతకుముందు తాగుబోతులాగా తిరిగేవాడి మా వీధుల్లో, ఇప్పుడు ఏ విధంగా మార్పు వచ్చింది నీలో? భార్యను ఇంట్లో కొడతా ఉంటే ఊరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి అయ్యో పాపం అనుకునేవారు. ఇంత చక్కగా నీ భార్యను ఎలా ప్రేమించగలుగుతున్నావు? లంచగొండివి కదా, ఇప్పుడు న్యాయముగా నీతికి ఎలా బ్రతకగలుగుతున్నావు? ఈ అలవాట్లు ఎలాగ మానేశావు? ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత జాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత సత్యము నీలో ఎలా వచ్చింది? ఒకప్పుడు ముక్కు మీద కోపము బుస్సుమనేవాడి తాసుపాములాగా, ఇప్పుడు ఎలా ఓర్చుకుంటున్నావు నువ్వు అని ఎప్పుడన్నా ఎవరన్నా ఒక్కరన్నా సరే అడిగారా మనల్ని? అడగకపోతే ఫలాలు ఇంకా బయటకు రావట్లేదని అర్థం. Everyone who tasted the fruit of this tree will be admired because it is the taste of the life of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవము అనే ఆ రుచిని అనుభవించిన వాడు వావ్ అనకుండా ఉండలేడు, ప్రభువుని మహిమపరచకుండా ఉండలేడు. అలాంటి ఫలం ఉన్నదా? ఫలాలు ఫలించేటటువంటి కొమ్మలాగా మనం ఉంటున్నామా? ద నేచర్. ఎప్పుడైతే ఈ క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని, ఈ ఫలాన్ని మనము బయటికి చూపిస్తామో అప్పుడు యేసయ్య అంటున్నాడు, నా తండ్రి మహిమపరచబడును. మీరు మీ ఖమ్మం పక్కన ఏ తోటలు ఉంటాయండి? ఏమైనా ఉంటాయా తోటలు? ఏం తోటలు ఉంటాయి? మ్యాంగో, మామిడి తోటలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక తోట బాగా విరగగాసింది అనుకోండి. మాది ఒంగోలు దగ్గర ఆలకూరపాడు అని ఉంటుంది. ఆలకూరపాడు మామిడి కాయలంటే క్రేజ్ అనమాట. ఎందుకంటే చక్కెరలాగా తీయగా ఉంటాయి ఆ కాయలు. అర్థమైందా? ఒక తోట బాగా విరగగాసింది అనుకోండి, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? ఎవరిదిరా ఈ తోట అంటారు. ఏంటి? ఎవరిది తోట? మీదేనా ఈ తోట? ఏమి తోట వేసావులే, ఏమి కాస్తా ఉంది, ఏమి వ్యవసాయం చేసావు,
అసలు ఏం చేసావు మాకు కూడా చెప్పరా అదే సీక్రెట్ అంటారా లేదా? మహిమ ఎవరికి వచ్చింది? ఫలాల వలన. అది మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. రెండవ రీజన్ ఏంటో తెలుసా? మీరు బహుగా ఫలించటం వలన. అగైన్ ఫలం అంటే ఏంటి? ఆత్మఫలము, గుణలక్షణాలు, ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ 9 లక్షణాలు ఎవరిలో పరిపూర్ణంగా ఉన్నాయి? పరిపూర్ణమైన ప్రేమ ఎవరిలో ఉంది? పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన దీర్ఘశాంతము, పరిపూర్ణమైన ఆశ నిగ్రహము ఎవరిలో మనం చూస్తాము? క్రీస్తు ప్రభువులో. ఎప్పుడైతే ఈ ఫలము మనం ఫలిస్తామనట, క్రీస్తు ప్రభువు మనలో ప్రతిఫలిస్తాడట. అప్పుడంటారు, దే ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిష్యుడు అంటే ఎవరో తెలుసా? తన యొక్క మాస్టర్ని చూపించేవాడు. ఫాలో మీ అన్నాడు కదా యేసయ్య, నన్ను వెంబడించని. ఫాలో అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా? ఇమిటేట్. ఇమిటేట్ అంటే ఏంటి? నన్ను అనుకరించండి. లోకంలో యవనస్తులు మీరు చూసినారా? వాడు సినిమా హీరోలు ఇమిటేట్ చేస్తుంటారు. ప్రభాస్ లాగా, ఇంకొకడు పవన్ కళ్యాణ్ లాగా, ఇంకొకడు ఆ జుట్టు వేసుకొని ఆ డ్రెస్ వేసుకొని దాన్ని ఏంటంటే ఇమిటేట్ అంటే. వీళ్ళు ఏదైనా బయటికి ఇమిటేట్ చేస్తారు, ఆ డ్రెస్సులు వేసుకొని ఆ హెయిర్ స్టైల్ వేసుకొని. మనము తగిలించుకునే ఇమిటేషన్ కాదు, లోపల నుండి వచ్చినటువంటి మార్పు, అంతరంగ మార్పు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ విదిన్. గొంగలు పురుగు లాంటి బ్రతుకు సీతాకోక చిలుకగా మారింది. అది పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో నుంచి తీసుకొచ్చేటువంటి మార్పు. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ బిలీవర్స్ లైఫ్ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ రూపాన్ని మనలో తీసుకురావడం, ఆయన పోలిన జీవితాల్ని జీవించటం. అన్య జనులు చూసి ఏమన్నారు తెలుసా? వీరు క్రీస్తులాగా ఉన్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అని చెప్పారు. క్రైస్తవులు మనం పెట్టుకున్న పేరు కాదు, లోకం పెట్టిన పేరు అది శిష్యులకి. శిష్యుడికే ఆ పేరు తగును. ఎందుకో తెలుసా? శిష్యుడు ఎవరో తెలుసా? తన యొక్క ప్రభువుని చూపించేవాడు. ఫలించటం ద్వారా ఏమవుతుందంటే మనము దేవుని మహిమపరుస్తామట. ఆ తర్వాత శిష్యులు అని అనబడుదురు. దేవుడు మనల్ని శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. లిటిల్ జీసస్, చిన్న క్రీస్తులాగా క్రీస్తు ప్రభువుని మనం ఉన్న చోట. అయితే ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి భాగంలోకి మనం వెళ్తున్నాం. అదేంటంటే, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆశ ఏంటంటే కేవలము మనం ఫలించటం కాదట. కేవలము మనము ఫలించటం కాదు. నేను ఫలిస్తున్నాను, బాగానే ఉందిలే, అక్కడక్కడ కొన్ని, ఇక్కడక్కడ కొన్ని ఫలాలు పోయినాయి, అక్కడక్కడ కొన్ని రాలిపోయినాయి, ఇక్కడెక్కడ కొన్ని కుళ్ళిపోయినాయి, అక్కడక్కడ కొన్ని వాడిపోయినాయి, అయినా పర్వాలేదులే నేను ఫలిస్తానులే అనుకుంటే తండ్రి అయిన దేవుడు సంతోషంగా లేడట. The goal of the Father who is the owner of the garden ఏంటంటే మనము బహుగా ఫలించుట. ఫలించుట అనే స్థాయి నుంచి బహుగా ఫలించుట ఎలాగూ ఆ ఒక్కటి మనం చూసుకొని మనము ముగించుకుందాం. ఇక్కడ ఫలించుట అన్నాడు, బహుగా ఫలించుట అన్నాడు, మరి ఎక్కువగా ఫలించుట అన్నాడు, నిలిచి ఉండుట అన్నాడు. ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ మోర్ ఫ్రూట్ అండ్ రిమైనింగ్ ఫ్రూట్, నిలిచి ఉండే ఫలము. ఈ 4 స్థాయిల్లో మనము బహుగా ఫలించాలంటే తండ్రి అయిన దేవుడు వాడే పద్ధతి ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని. నన్ను చూస్తే మీకేమొస్తుంది? వాక్యం చూడాలి. 2వ వచనం చూడండి. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని, అంటే దేనిలోని? ఫలించే తీగల్లో పనికి రాని తీగలు ఉన్నాయట, వాటిని కట్ చేయాలటండి. ఈరోజు వర్తమానం అదే, పనికి రాని తీగలు. మనలో పనికి రాని తీగలని తండ్రి అయిన దేవుడట తీసేయాలని చూస్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటామంటే ప్రూనింగ్ అంటారు. ఏం చెప్పండి? ప్రూనింగ్. మీరు ఎప్పుడైనా పార్కుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గార్డెనర్ ఉంటారు కదా, చుట్టూ డెకరేషన్ ట్రీస్ ఉంటాయి. అవన్నీ అడ్డదిడ్డంగా పిలకలు, హెచ్చు తగ్గులు పెరిగి ఉంటాయి. దానికి ఉన్నటువంటి ఆ షేపు, ఆ ఫాము అంతా ఇప్పుడు ఏం కనపడదు. కొన్ని చెట్లు ఉంటాయి కదా, ఒక అందమైన అమ్మాయి ఇట్లా నుంచున్నట్టు ఉంటాయి. కానీ 2 నెలలు చూసేసరికి అంతా ఏదో ఒక బుష్ లాగా ఉంటుంది, కానీ అక్కడ ఒక ఆకారం కనపడదు. ఎందుకని? అన్ని చెట్లు ఎట్లా అంటే అట్లా పెరిగినాయి. అప్పుడు ఏం చేస్తాడు? ఒక కత్తెర తీసుకొచ్చి నీట్గా ఆ పనికిరాని తీగలన్నిటినీ కట్ చేస్తాడు. ఆ పనికిరాని తీగలన్నీ కట్ చేసినప్పుడు దాంట్లో ఒక ఫామ్, ఒక స్ట్రక్చర్, ఒక ఆకారం, ఒక బ్యూటీ అనే దాంట్లో పర్పస్ అనేది వస్తూ ఉంది.
అలాగే తండ్రి అయిన దేవుడట మనల్ని ప్రూన్ చేస్తాడు. ప్రూనింగ్ ఎందుకంటే ఫర్ మోర్ ప్రొడక్టివిటీ. కొంచెం నేను ఫాస్ట్గా వెళ్తాను, రాసుకోగలిగిన రాసుకోండి. ప్రూనింగ్ ఈజ్ ఫర్ మోర్ ప్రొడక్టివిటీ. ఎందుకయా పనికిరాని తీగలను కట్ చేస్తాడంటే మరి ఎక్కువగా ఫలించాలని. రెండోది, ప్రూనింగ్ ఈజ్ ఇంటెన్షనల్. ఇంటెన్షనల్ అంటే కావాలని ఇష్టపూర్వకంగా చేసేది, ఉద్దేశపూర్వకంగా చేస్తాడండి. ఆయన కొన్ని కట్ చేస్తాడు, కొన్ని తీసేస్తాడు. ఎందుకు ప్రభు అని అరవద్దు, ఎందుకు ప్రభు అని ఏడవద్దు, కావాలనే ఆయన తీసేస్తాడు. ఎందుకంటే నువ్వు ఫలిస్తున్నావు కానీ ఇంకా ఎక్కువగా ఫలించాలని. ప్రూనింగ్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. ప్రూనింగ్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. ఏదో నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆయన కట్ చేయట్లా. పనికిరాని తీగలు ఉన్నాయి, మరీ ఎక్కువగా ఫలించాలని తీస్తున్నాడు. ప్రూనింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్. ఎందుకు ఆయన తీసేస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను డిసిప్లిన్ చేస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్ని వద్దు అంటాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్ని కావాలని తీసి పారేస్తాడు. ఆయన ఇష్టపడుతున్నావా? లేకపోతే బహుగా ఫలించే స్థితికి వెళ్ళలేవు. ప్రూనింగ్ ఈజ్ పర్పస్ఫుల్ దో ఇట్ ఈస్ పెయిన్ఫుల్. కొన్నిసార్లు అది మనకి కష్టముగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, నొప్పి కూడా కలగవచ్చు. కానీ దెర్ ఇస్ అ గ్రేట్ పర్పస్ బిహైండ్ దిస్. ఏంటండి ఈ పనికిరాని తీగలు? త్వరగా చదవండి, ఎఫ్ఎస్సి 5:11 చదవండి. ఈ పనికిరాని తీగలు ఏంటి? మనం బహుగా ఫలించకుండా మనల్ని ఆటంకపరుస్తున్నటువంటి తీగలు. ఎఫ్ఎస్సి 5:11, నిష్ఫలమైన అంధకార క్రియలు. చాలు. ఏంటంటే ఇవి నిష్ఫలమైన అంధకార క్రియలు. నిష్ఫలం అన్న దాంట్లోనే మీనింగ్ ఉండిపోయింది. ఏంటది? ఫలాలు లేనటువంటి, ఫలించినటువంటి, ఫలాలు ఇవ్వనటువంటి అంధకార క్రియలు. చీకట్లో నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి అన్నాడు అక్కడ. అయితే ఇప్పుడు ఆయన మనల్ని వెలుగుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు వెలుగులో నడవండి. వెలుగులో నడవటం అంటే ఏంటో తెలుసా? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండొద్దు, వాటిని ఖండించడం. పాలివారై ఉండటం అంటే ఏంటో తెలుసా? వాళ్ళతో ఏకీపించడం. చాలాసార్లు మనం ఏం చెప్తాం తెలుసా? నాకు సంబంధం లేదని నేను పక్కనున్నానన్నా, వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకొనియండి అంటే మొదటి మాటను నెరవేర్చావు. ఏంటి? పాలివారై నుండి. మరి రెండో మాట ఏం చెప్తుంది? ఖండించు, రాంగ్ అని చెప్పాలి. ఇంట్లో కొన్నిసార్లు దేవునికి అయిష్టమైనవి లేకపోతే దేవునికి అసహ్యమైనవి జరుగుతూ ఉంటే నేను విశ్వాసిని కాబట్టి నా పాటికి నేను పక్కన కూర్చున్నానన్నా, వాళ్ళ పనులు చేసుకున్నారు. ఆహా, ఎంత ఘనంగా చెప్తున్నావు సాక్ష్యాలు. అది కాదు దేవుడు చెప్పేది. నువ్వు పాలివారై ఉండటం మాత్రమే కాదు, కానీ వాటిని ఖండించుడి. లేకపోతే రేపొద్దున అవి నీవు నీ పిల్లల మీదకి వచ్చి పడతాయి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దీస్ బయట పడేయి. నేను తీసుకోనులే, నేను తిననులే, నేను పాలివాడు అవడని, దాంట్లో నాకు సంబంధం లేదులే, నేను వెళ్ళట్లేదులే అని చెప్పేసి సర్దుకొని కూర్చోబాకు. ఇట్ మే ఎఫెక్ట్స్ టుమారో యూ అండ్ యువర్ చిల్డ్రన్ అండ్ ఈవెన్ యువర్ ఫ్యామిలీ. నిష్ఫలమైన అంధకారికలు వివరించడానికి సమయం లేదు, నేను చెప్తా ఉంటాను, దయచేసి నోట్ చేసుకోండి. హెబ్రీ 12:2లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది చూడండి. హెబ్రీ 12:2, మనము కూడా ప్రతి భారమును, రెండవది ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఇవి పనికిరాని తీగలు. సులువుగా చిక్కులు పెట్టు పాపములట. అవి పాపములాగా కనపడవు మనకి, పాపములాగా కనపడవు. ఏముందిలే, పర్వాలేదులే అనుకుంటాం. అందరూ చేసేదే కదా అనుకుంటాం. ఇప్పుడు ఈ రోజులు ఇది కామన్ అయిపోయిందిలే అనుకుంటాం. నౌ ఇట్ ఇస్ అ ట్రెండ్, నౌ ఇట్ ఇస్ కామన్. ఓకే, నో. అవి గుంట నక్కలు కనబడవు, చిన్న నక్కలు, లిటిల్ ఫాక్సెస్. అనుకున్నాడంట ద్రాక్ష తోట యజమాని, ఈ చిన్న పిల్ల గుంట నక్కలు ఏం చేస్తేలే, అక్కడ ఇక్కడ గంతులేసి ఆడుకొని వెళ్ళిపోతేలే అని చెప్పేసి వాటిని బయటికి తోలకుండా ఇంటికి వెళ్ళిపోయాడంట. రేపు వచ్చి చూసేసరికి ఏమైంది? ద్రాక్షవనమును పాడు చేయు గుంట నక్కలు మొత్తం తోట మొత్తాన్ని పాడు చేసి పడేసినాయి. చిన్నవే. మీరు చెప్పండి, చిన్న ఆ యొక్క పంక్చర్ పడింది అనుకోండి టైర్కి, ఏముందిలే చిన్న పంక్చరే కదని చెప్పేసి కారు బయటికి తీస్తాం అనుకో, ఏమవుద్ది? మొత్తం పోతుంది. చిన్న లీకేజెసే, చిన్న పాపమే, చిన్న అబద్ధమే, చిన్న వీడియోనే, చిన్న మాటే,
చిన్న స్నేహమే. మధ్యకాలంలో ఒక ఆయన అన్నాడు, అ స్మాల్ క్లిప్ అండ్ అ స్మాల్ సిప్ అంట. ఏంటి? స్మాల్ సిప్ అండ్ అ స్మాల్ క్లిప్. ఈ సోషల్ మీడియాలో ఏముంది? అడ్వర్టైజ్మెంటే కదా, ఏదో జనరల్ నాలెడ్జే కదా, లేకపోతే ఏదో చిన్న యాడే కదా, ట్రైలరే కదా, క్లిప్పే కదా, స్మాల్ సిప్పే కదా. ఇట్ విల్ గో. కాలు జారిందా ఆ ఉరబడిలో, ఇక నువ్వు లేచి నిలబడలేవు. తర్వాత కీర్తనలు 19:13 దురాభిమాన పాపముల్లో పడకుండా నీ దాసుని కాపాడమని. దురాభిమాన పాపాలు అంటే మనం చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? మీరు గమనించండి, చాలా పాపాలు మనం మానేస్తాము, కానీ కొన్ని ఉంటాయి అభిమాన హీరోలాగా, అభిమాన నాయకుల్లాగా, అభిమానమైన పాపాలు ఇవి. కొంతమందికి ఒక హీరో పాట రాగానే లోపల ఉన్నటువంటి వాడు లేస్తాడు, బయటికి డాన్స్ చేయడు కానీ లోపల డాన్స్ చేస్తుంటాడు వీడు. ఎందుకని? ఒకప్పుడు ఆరాధించాడు వాడిని. అర్థమైందా? ఒకప్పుడు ఆరాధించాడు, కటౌట్లు కట్టారు వాళ్ళకి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉన్నటువంటి వాడు చావడు, అప్పుడప్పుడు బయటకు వస్తుంటాడు అనమాట. పాతకాల పద్యాలు పాడేవాళ్ళు ఉంటారు, ఈ పురాణాలు నాటకాలకు సంబంధించిన రాగానే లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు అనమాట. ఒక్కసారిగా లోపల నుంచి లేస్తూ ఉంటాడు. అభిమానము, బీసెట్టింగ్ సిన్స్ అంటారు వీటిని. బీసెట్టింగ్ అంటే తిష్ట వేసుకున్న పాపాలు. మనం అన్ని జయిస్తాము, కానీ కొన్ని ఉంటాయి అవి మనల్ని పదే పదే జయిస్తూ ఉంటాయి. జాగ్రత్త. అవే పనికిరాని తీగలు. తీసేయి. ఆ వస్తువు కావాలంటే తీసేయి, బయటపడేయి. ఇదిగో ఆ యాప్స్ అవసరమైతే అన్ఇన్స్టాల్ చేసి పడేసేయి. ఆ స్మార్ట్ ఫోన్ కొంతకాలం తీసి పక్కన పడేయి. సింపుల్ ఫోన్ వాడు కావాలంటే, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్, ఇఫ్ యూఆర్ రియల్లీ స్ట్రగులింగ్ విత్ దాట్. ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్న ఈ యాప్ని ఎన్నిసార్లు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి నాకే తెలియదు అన్న అన్నాడు. ఏంటట? దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తాడు, ఇంక దీన్ని చూడకూడదు, ఈ నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇంకొకటి ఈ పబ్జి. మళ్ళీ నెక్స్ట్ సాయంత్రానికి కల్లంట మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేస్తాడట. ఎందుకంటే అది జయిస్తూ ఉంది వీడిని. పనికిరాని తీగలు నిన్ను ఫలించకుండా చేస్తూ ఉన్నాయి. ఎబ్రీ 6:1 అంటున్నాడు, నిర్జీవ క్రియలను విడిచి. నిర్జీవ క్రియలు, దురాభిమాన పాపములు, సులువుగా చిక్కులు పెట్టే పాపములు, వీటిని ఏమి చేయాలంటే తీసేయాలి. దేవుడు ఆయన మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడంటే చెక్కుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మన జీవితంలో ప్రూనింగ్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మనల్ని కార్వింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న జీవితాన్ని మీకు పరిచయం చేసి ముగిస్తాను. ఆదికాండము 49:22 చదవండి. ఆదికాండము 49:22 త్వరగా. ఆదికాండము 49:22. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఎవరంట? ఫలించడి కొమ్మ. ఇప్పుడు మీరు చెప్పండి, ఫలించు ప్రతి తీగే ఈ పాటికి వచ్చేసేయాలి కదా నోటికి. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని అందులోని పనికిరాని తీగలను. ఇప్పుడు యోసేపు అనే ఈ ఫలించే కొమ్మని మరి ఎక్కువగా ఫలించే కొమ్మలాగా చేయడానికి తండ్రి అయిన దేవుడు ఆయన జీవితంలో కూడా కొన్ని పనికిరాని తీగల్ని తీసేశాడండి. ఎందుకో తెలుసా? ఈ తీగే కేవలము ఆ ఇంట్లో ఉన్న నలుగురికే, ఆ ఇంట్లో ఉన్న 10 మందికే పోషించే కొమ్మలాగా ఉండాలని కాదు. ఈ ఫలాలు, ఈ తీగ వలన వచ్చిన ఫలమట ప్రపంచాలని పోషించాలి, అనేక మంది జనాంగాలని ఆహారం ఇవ్వాలి వాళ్ళకి. అంత గొప్పగా ఫలించే తీగలేగా ఈ కొమ్మ ఉండాలి అంటే అందులో ఫలించని కొన్ని తీగలు ఉన్నాయి, వాటిని కట్ చేయాలి. ఏంటి ఆ తీగలో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు పార్షియల్ పేరెంటల్ లవ్ అనేటువంటి పనికిరాని తీగను తీసేశాడు. పక్షపాతము చూపించే తండ్రి యొక్క ప్రేమ. అసలు తల్లి ప్రేమ బాల్యంలోనే పోయింది. ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమ నుంచి ఆయన దూరం చేశాడు. ఎందుకో తెలుసా? పరలోకపు తండ్రి యొక్క ప్రేమను ఆయనకి రుచి చూపించడానికి. రెండవది కనుక మనం చూసినట్లయితే దుష్ట సాంగత్యం అంటే అనేటటువంటి తన సహోదరులు అనేటువంటి తీగను తీసేశాడు. తన సహోదరులు అనే దుష్ట సాంగత్యం అనే తీగను తీసేశాడు. ఎందుకో తెలుసా? దేవునితో సాంగత్యము, దేవుని యొక్క సహవాసాన్ని ఆయనకి నేర్పించడానికి.
మూడోది ఏంటో తెలుసా? ఫాల్స్ సక్సెస్ అనేటువంటి తీగను తీసేశాడంట. ఫాల్స్ సక్సెస్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈయన బానిసగా అమ్మబడ్డాడు కదా. అమ్మబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో ఆయన ఫలిస్తున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఓ గొప్ప పేరు వచ్చేసింది. ఆయనకి ఇల్లంతా అప్పగించేశారు. ఓ ఇక ఈ ఇంట్లంతా నీదే, అన్ని చూసేసుకో, నాకేం సంబంధం అని చెప్పాడు. ఇప్పుడు ఈయన ఫీల్ అవుతున్నాడు, అమ్మయ్యా నా జీవితంలో శ్రమలన్నీ పోయి ఒక కుదుడుబాటు కాలము వచ్చింది. మన భాషలో చెప్పాలంటే సెటిల్ అయ్యాన్నా. ఏమనుకున్నాడు? కొంచెం ఇప్పుడు సెటిల్ అయ్యానన్నా. నువ్వు అక్కడ సెటిల్ అవ్వడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ ఈస్ అ సక్సెస్ అండ్ దట్ ఈస్ నాట్ ఎ సక్సెస్. దేవుని యొక్క బెస్ట్కి అది అడ్డుబండుగా ఉంటుంది. దేవుడు దాన్ని తీసేస్తాడు. ఇప్పుడు ఫాల్స్ సక్సెస్ అనేటటువంటి ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి ఆ కంఫర్ట్స్ని దేవుడు ఆ పనికిరాని తీగని తీసేశాడు. అంతేకాకుండా జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇద్దరు వచ్చారు. వాళ్ళకి కల భావం చెప్పాడు. వాళ్ళ భావం చెప్పి వాళ్ళతో అంటున్నాడు, కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోరా, కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోరా. రాజు దగ్గరికి వెళ్ళి కొంచెం రికమెండేషన్ ఇవ్వా, నా బాధ చూడండి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను కొంచెం జ్ఞాపకం. సెల్ఫ్ పిటీ అనే తీగను తీసి పక్కన పడేశాడు. సెల్ఫ్ పిటీ, మనుషుల యొక్క మెప్పు కోసము, మనుషుల యొక్క దయ కోసము పాకులాడేటువంటి ఆ తీగను, పనికిరాని తీగను తీసేశాడు. ఫాల్స్ సక్సెస్ అనే పనికిరాని తీగను తీసేశాడు. దుష్ట సాంగత్యం అనేటువంటి తన సహోదరుల దగ్గర నుంచి అతన్ని పక్కకు తీసేశాడు. ఆ తీగను ఒక్కొక్క తీగను తీసేసి కట్ చేసుకుంటూ వస్తే ఇదిగో ఈ తీగ ఇప్పుడు ఏమంటుంది తెలుసా? నేటి దినమున అనేకులు బ్రతుకుచుండునట్లు. ఆ సాక్ష్యం ఊరకనే రాలేదండి. కరువులో ప్రపంచాన్ని బ్రతికించేటటువంటి ఆ ఫలించే, మరి ఎక్కువగా ఫలించే కొమ్మగా యోసేపు అవ్వడానికి దేవుడు తన జీవితంలో పనికిరాని తీగలను తీసివేయవలసి వచ్చింది. నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని పనికిరాని తీగలను తీసేస్తూ ఉంటే అడ్డుకుంటున్నావా? అడ్డుపడుతున్నావా? బాధగా ఉంది ప్రభు అంటున్నావా? నాకు ఇది అతి ప్రియమైన, అతి ఇష్టమైన కొమ్మ ప్రభు, దీన్ని తీసేయొద్దు అంటున్నావా? మైకెల్ ఏంజెలోస్ అనేటువంటి గొప్ప శిల్పి ఒకరోజు ఒక పట్టణం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఆ పట్టణం వీధిలో ఒక పెద్ద రోడ్డు మీద మధ్యలో ఒక బండ పడుందట. బ్లాక్ అగ్లీ స్టోన్ అన్నారు దాన్ని. బ్లాక్ అగ్లీ రాక్, ఒక అగ్లీ రాక్, అందహీనమైనటువంటి, దాంట్లో ఏ రూపం లేనటువంటి, ఎవరికి పనికి రానటువంటి ఒక బండ మధ్యలో పడిందట. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంది అది. అందరూ దాన్ని దాటి పక్క నుంచి వెళ్తున్నారు. రోడ్లు కూడా పక్క నుంచి వేసేసారు. అది మధ్యలో అడ్డంగానే పడుంది. కానీ ఒకరోజు ఈ మైకెల్ ఏంజెలోస్ దాని ముందు నిలబడి తదేకంగా చూస్తున్నాడట. గంటల తరబడి దాన్నే చూస్తున్నాడు. అందరూ వచ్చి ఈయన ముఖం చూస్తున్నారట. వీడికి ఏమైనా పిచ్చి పెట్టిందా, దీన్ని చూస్తున్నారు ఏంటని. ఈలోపు క్రేన్ తీసుకొచ్చాడు. ఒక పెద్ద క్రేన్ తీసుకొచ్చి దాన్ని లిఫ్ట్ చేసి ట్రక్ మీద పెట్టి ట్రాలీ మీద ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. కొన్ని నెలల పాటు ఆయన సీక్రెట్లో దాన్ని తీసుకెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని చెక్కుతున్నాడు. చెక్కాడు. 3-4 నెలల తర్వాత ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కాడండి. 2 పలకలను ఇట్లా చేత పట్టుకొని గంభీరంగా ఇట్లా దేవుని వైపు చూస్తూ నిలబడినటువంటి దైవజనుడైన మోషే విగ్రహాన్ని దాంట్లో నుంచి చెక్కాడట. ప్రపంచమంతా దాన్ని ఒక అడ్డు బండగా, అగ్లీ బండగా చూసింది. మైకెల్ ఏంజెలోస్ దాంట్లో మోషేని చూశాడు. ఆ రోజు ఆయన చేసినట్టు తెలుసా? తను ఏదైతే చూశాడో దానిని ఉంచాడు, మిగిలిన మొత్తాన్ని తీసేశాడు. దేవుడు నీలో ఒకరిని చూస్తున్నాడు. ఆయన మాత్రమే ఉంచి మిగిలిందంతా ఆయన తీసేస్తాడు. ఆ విధంగా చెక్కడానికి, ఆ విధంగా చెక్కబడడానికి, ఆ పనికిరాని తీగలను తీసివేయడానికి, ఆ పనికిరాని భాగానంతటిని చెక్కుతున్నప్పుడు సుత్తితో కొట్టాలి, శానముతో దిగగొట్టాలి. ఇట్స్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. తండ్రిని విడిచిపెట్టడము, అన్నదమ్ములే కర్కశమైన రాక్షసులాగా మీదబడి కొట్టటము, సంఖ్యలతో బానిసగా అమ్మబడటము, బానిస మార్కెట్లో నిలబడటము, లేనిపోని అబాండము తన క్యారెక్టర్ మీద వేసుకొని చేయని నేరానికి జైల్లోకి వెళ్ళడము పెయిన్ఫుల్ ప్రాసెసే.
కానీ దెర్ ఇస్ ఎ గ్రేట్ గెయిన్ బిహైండ్ ద పెయిన్. ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలి. 4 తీగల గురించి చెప్పాము. నువ్వు పనికిరాని తీగగా ఉన్నావా? ఆ పనికిరాని తీగలను బయట పారే. ఫలించేది మరి ఎక్కువగా ఫలిస్తుంది. ఫలించిన తీగగా ఉంటే మారు మనసు పొంది ప్రభు యొక్క ద్రాక్షావళిలోనికి రా. లేకపోతే బయట పారవేయబడి ఎండిపోతావు, అగ్నిలో కాలిపోతాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. జానన్న. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి అడవి ఒలీవ కొమ్మల వంటి మమ్ములను సారవంతమైనటువంటి యేసు ప్రభువారితో మీరు అంటుకట్టాలని ఉద్దేశించి రక్షణ ద్వారా, మారు మనసు ద్వారా మా జీవితాలను మీరు ద్రాక్షావళిలో చేర్చారు. తీగలమైన మేము ఫలించాలని, మరి ఎక్కువగా ఫలించాలని, బహుగా ఫలించాలని మమ్ములను, మాలో ఉన్న పనికిరాని తీగలను మీరు కత్తిరించి వేస్తుంటుండగా, మాలో పనికిరాని తీగలు అలా కత్తిరించబట్టానికి, తీసివేయబట్టానికి మేము నీకు లోబట్టానికి కృప చూపించండి. మా సొంత తలంపులు, సొంత జ్ఞానము, సొంత ఆలోచన వీటిని పక్కన పెట్టి ప్రభువా నీకు లోబట్టానికి కృప చూపించండి. మెట్టుకునైనా మేము బహుగా ఫలించటం వలన మీరు మా జీవితాల్లో మహిమపరచబట్టానికి కృప చూపించండి. నీ యొక్క మహిమను మా గురిగా, మా గమ్యముగా, మా ధ్యేయముగా ఉంచమని, ఫలించేటువంటి కొమ్మలుగా ఉన్న మేము బహుగా ఫలించే కొమ్మలుగా, నిలిచి ఉండే ఫలము కలిగి ఉన్నటువంటి కొమ్మలుగా మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మోకరించి మనము బలలో యోగ్యముగా పాల్గొందాం. మన జీవితాలను, మన హృదయాలను మరొకసారి పరీక్ష చేసుకొని, పరిశీలన చేసుకొని, మరి ఫలించేటువంటి వారంగా మన జీవితాలు ప్రభు చేతపోసినట్లుగా ప్రభు బలలో మనం యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తన పంపిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై చేయడని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసుగా అనుభవం ఉందో అటు వారు మీ కుడి చేతిని ఉంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో ఒక రొట్టె ముక్క తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ కుడి చేతిని పైకెత్తి చూపించవలసిన మనం చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని వాక్యానుసారంగా ప్రభు వల్ల యోగ్యంగా పాల్గొందాం.
ఆపకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తముల నిబంధన పాత్ర, అనేకుల పాపరిహారం చిందించబడుచున్న నిబంధన పాత్ర, జ్ఞాపకం చేసుకుంటూ చేయని చెప్పిన. ఎవరైతే రొట్టెలో పాల్గొన్నారో అటు వారు మరలా మీ కుడి చేతిని చూంచండి. మీ దగ్గర ఒక పాత్రలో ఒక చుక్క పుచ్చుకోవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరికైనా అందుకుంటే మీ కుడి చేతిని చూంచండి. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి వందనముల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభు దినం పరిశుద్ధిలోనైనా ఇంతవరకు ప్రభా నీ ప్రజలముగా నీ బిడ్డలముగా ప్రభా తండ్రిని సేవించడానికి, ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మంచి తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనము చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, మరి ఆరాధన వర్తమాలోను బల్ల వర్తమాలోను పరలోకం యొక్క మర్మాలు మీరు మాకు బయలుపరిచేందు కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నీ వాక్కు నీ స్వరమునైనా మా హృదయాల్లో ప్రభా మేము భద్రపరచుకోవటానికి, నెమరు వేసుకోవటానికి ప్రభా నీ కృపను మీ సహాయం దయచే ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి, విశ్వాస జీవితంలోనైనా మేము సమాధానం కలిగి నేను వెంబడించుటకు, సేవించుటకు ప్రభా మీ యొక్క కృపను మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ప్రభా శివుడు ప్రార్థనా మందిరం సంఘ సవాసాన్ని బట్టి వందనాలు. రఘుతుల